శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మృగశిర పుట్టుక. రాసినవారు ముద్దా సోమప్ప శాస్త్రి, పరశువాకం. పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసురాజు ఉండేవాడు. అతడు ఘోరమైన తపస్సు చేసి శివుని వల్ల అనేకమైన వరములు పొందాడు. వరములు పొందినప్పటి నుంచి అందరినీ హింసించడం ప్రారంభించాడు. హిరణ్యాక్షుని పేరు చెబితే ముల్లోకాల్లోనూ ప్రాణకోటి హడలిపోతూ ఉండేది. వాడు తన దర్పం వల్ల స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని కూడా ధిక్కరించి ఆ సింహాసనం ఆక్రమించాడు. ఇంత చేసినప్పటికీ వరాలిచ్చిన ఈశ్వరుడు సహించి ఊరుకున్నాడు. కానీ కైలాసంలోని ప్రమదగణాల మీదకే వాడు దాడి చేసేసరికి పట్టరాని కోపం వచ్చి శివుడు వాడిని శపించేశాడు. ఓయి హిరణ్యాక్ష, నా భక్తుడో కావడం చేత నీవు చేస్తున్న ఆగడాలన్నిటినీ ఓర్చి ఊరుకున్నాను. కానీ రోజురోజుకి నీవు నీ కుటుంబము చేసే ఘాతుక చర్యలు చాలా ఘోరంగా ఉంటున్నాయి. కనుక మీరు జంతువులై పుట్టి అడవులంట తిరుగుతూ ఉండండి అనేసరికి రాక్షసరాజు గడగడలాడుతూ పరమేశ్వరునికి సాష్టాంగపడి పొరపాటు క్షమించి శాపం తప్పించమని ప్రార్థించాడు. అప్పుడు శివుడు దయతలిచి, శాపం తప్పించడానికి వీలు కాదు. 12 పాటు ఈ మృగజన్మలో ఉన్న తరువాత దైవచింతలేని ఒక బోయవాని చేతిలో నీకు మరణం సంభవించబోతుంది. ఆ సమయంలో మీకు పూర్వజన్మ స్మృతి కలిగేటట్టు, శాశ్వతమైన ముక్తి పొందేటట్టు అనుగ్రహిస్తున్నాను, పొండి అంటూ అదృశ్యమయ్యాడు. శివుని శాపం వల్ల హిరణ్యాక్షుడు అతని భార్యలు జింకలుగా పుట్టి అడవులలో సంచరిస్తూ ఉంటున్నారు. జింకలు సంచరించే అరణ్యానికి ప్రతిరోజు ఒక ఈశ్వర భక్తుడు వచ్చి బిల్వపత్రాలు కోస్తూ ఉండేవాడు. ఒక్కొక్క పత్రం కోసినప్పుడల్లా శివశివ అని స్మరించి కోసిన పత్రాలన్నీ ఆ చెట్టు కిందనే వెలిసినటువంటి స్వయంభువ లింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. శాపవశం చేత మృగజన్మ ఎత్తిన జింకలు అతను చేసే పనిని గమనించి తమకు తరుణోపాయం దొరికినట్టుగా పొంగిపోయాయి. నాటి నుంచి అవి స్వయంభువ లింగం ఉండే స్థలం చక్కగా శ్రద్ధగా బాగుచేసి మాలిన్యం తొలగించి భక్తుడు మళ్లీ పూజకు వచ్చే వేళకు సిద్ధం చేసి పెట్టేవి. ఈ విధంగా భక్తునితో పాటు జింకలు కూడా ఈశ్వర సేవ చేస్తూ వచ్చాయి. అదే అడవికి ఒక బోయవాడు కూడా వచ్చాడు. వాడు మామూలు బోయవాడు కాదు. నిష్ఠాపరులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడే గాని కర్మవశం చేత కులభ్రష్టుడై కిరాతకులతో కలిసిపోయాడు. ఒక కిరాతకన్యను వివాహం చేసుకుని వాళ్ల వృత్తినే అవలంబించాడు. దైవచింత దయాదాక్షిణ్యము లేక ఆ అడవిలో మృగాలను వేటాడుతూ ఉంటాడు. ఒక రోజున ఈశ్వర భక్తుడు బిల్వపత్రాలు కోస్తూ ఉండగా బోయవాడు అడవికి రావటం తటస్థించింది. అతను శివశివ అన్నప్పుడల్లా మహాపాపాత్ముడైన ఆ బోయవాడు శివశివ శివశివ అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. నోరు నొచ్చే వరకు వాడు అతన్ని వెక్కిరించి తన మానాన తాను వేటకు వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు మాటు వేసినా బోయవాని వలలో ఏదో ఒక మృగం వెంటనే వచ్చి పడేది. కానీ ఈ వేళ చిన్న జంతువైనా పడలేదు. ఏమైనా సరే జంతువు వలలో పడాలి, ఇక్కడ నుంచి కదలాలి అనే పట్టుదలతో వాడు చీకటి పడినప్పటికీ అరణ్యం వదిలిపోలేదు. పైగా పంతం పట్టిన బోయవాడు ఆ కటిక చీకటిలో ఒక చెట్టెక్కి కూర్చుని ఆ ఈశ్వర భక్తుడు జ్ఞాపకం రాగా శివశివ అని ముమ్మాటికి వెక్కిరిస్తూ ఆ చెట్టు ఆకుల్ని తుంపడం ప్రారంభించాడు. అంతలో ఆ చెట్టు కిందకు ఒక ఆడజింక వచ్చి నిలబడేసరికి విల్లు ఎక్కిపెట్టి దానిని అతడు కొట్టబోయాడు. అప్పుడు ఆ జింక వానికి ఆశ్చర్యం కలిగేటట్టు మానవ భాషలో, ఓయి బోయవాడా, కిందటి జన్మలో మాది రాక్షస కుటుంబం. శాపవశం చేత జింకలుగా పుట్టి అడవుల వెంట తిరుగుతున్నాం. ఇప్పుడు నేను నా భర్తను వెతుకబోతున్నాను. ఆయన అనుమతి పొంది తెల్లవారే లోపల తిరిగి వస్తాను, కనుక నన్ను వదిలిపెట్టు అంటూ ప్రాధేయపడింది. నోరులేని జింక ఏమిటి ఇలా మాట్లాడడం ఏమిటి, కానీ దీనికి నీతి ఎంతవరకు నిలబడుతుందో చూద్దామని తలిచి బోయవాడు కాళ్ల ముందుకు వచ్చిన జింకను విడిచిపెట్టాడు. ఆడజింక వెళ్లిన మరికొంచెం సేపటికే దాని భర్త మగజింక అక్కడికి రాగా బోయవాడు దీనిపైకి బాణం ఎక్కుపెట్టిపోయాడు. అది కూడా ఆడజింక చెప్పినట్టే చెప్పి ప్రమాణం చేసి ఇంటికి పోయింది. ఇంటి వద్ద ఆడజింక బిడ్డను కన్నది. ఆ బిడ్డను భర్తను వెంటబెట్టుకు వచ్చి, ఓయి బోయవాడా, ఇదిగో నేనే కాదు మా కుటుంబమంతా నీకు ఆహారంగా వచ్చాం, ఆరగించు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అనేసరికి దాని న్యాయవర్తనం చూసి బోయవాడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ లోపల పూర్వజ్ఞానం కలిగి ఆ జింకలు కడసారి స్వయంభూలింగాన్ని శుభ్రపరిచి దానికి భక్తిపూర్వకంగా ప్రదక్షిణం చేసి బోయవాడు ఎరకావడానికి సిద్ధంగా నిలబడ్డాయి. అప్పుడు బోయవాడు తను చేసిన పాపాలన్నీ తలబోసి దుఃఖించేసరికి కన్నీరు దారలుగా ప్రవహించి చెట్టు దిగువనున్న స్వయంభూలింగం పైన పడ్డాయి. కటిక చీకటిలో అతను ఎక్కి కూర్చున్నది బిల్వ వృక్షం. ఎగతాళికే కావచ్చు,
తలవని తలంపుగా ఆ విలువపత్రాలు తుంపిపోయగా అవి కింద నుండే స్వయంభూ లింగం మీద పడినందుకు ఈశ్వరుని పూజ కట్టినట్టయింది. అదృష్టవశాత్తు ఈశ్వరుని పూజించినట్టయింది. అదృష్టవశాత్తు ఆ రోజు మహాపర్వదినమైన శివరాత్రి గనుక రాత్రి జాగారముండి శివుని పూజించిన ఫలము బోయవానికి దక్కింది. పైగా పశ్చాత్తాపం వల్ల అతని కనుల నుండి ప్రవహించిన బాష్పధారలతో స్వయంభూ లింగానికి అభిషేకం చేయటం వల్ల శివుడు ప్రీతుడై ఆ లింగం ఛేదించుకుని వచ్చి బోయవానికి సాక్షాత్కరించాడు. జింకల పుట్టుపూర్వోత్తరాలను పరమేశ్వరుడు బోయవానికి వెల్లడించాడు. ఆయన కరుణ వల్ల బోయవాని పాపములన్నీ పటాపంచలైపోయాయి. ముక్తి మార్గం లభించింది. శివుని దీవెన వల్ల జింకలు నక్షత్ర మండలం చేరుకుని చుక్కలుగా మారి జింక రూపంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆ జింక రూపమే 27 నక్షత్రాలలోనూ ఒకటైన మృగశిరగా ఇప్పటికీ పిలువబడుతుంది. ఈ విధంగా రాక్షసరాజైన హిరణ్యాక్షుడు అతని కుటుంబము శివుని మహిమ వల్ల శాప విముక్తి పొంది శాశ్వతమైన కీర్తిని సంపాదించగలిగారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.